గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో 3,000 గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నాయకుల అండతో కొంతమంది నాయకులు కబ్జా చేసి ప్లాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని డివిజన్ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో గీసుకొండ తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, ఆయన పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, ఈ మధ్యనే స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ఫిర్యాదు చేశామని, ఆయన కబ్జా రాయిలు ఏమాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనులు చేయించుకుంటున్నారని, ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకుని కబ్జాకు గురైన భూమిని మళ్లీ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. క్రిస్టియన్ కాలనీ వరంగల్ 11వ డివిజన్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ మరి పక్క వీధిలో 3,000 గజాలు దరిదాపుగా కబ్జాకు గురి చేయడం జరిగింది. అయితే మేము కాలనీ వాసులుగా కలెక్టర్ గారిని కానీ, ఆర్డీఓ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ పలుమార్లు మరి అదే రీతిగా అప్పటి ఎమ్మెల్యే గారు నన్నపనేని నరేందర్ గారు కానీ, వస్కిల బాబు కార్పొరేటర్ గారు కానీ మరి యొక్క స్థలాన్ని రక్షించి కాలనీ వాసులకు ఉపయోగకరంగా దీన్ని చేయాలని మేము పోరాడినప్పుడు మరి మా మీద దౌర్జన్యంగా అన్యాయం చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది. కానీ ఎలాంటి చర్య కూడా ఈ యొక్క స్థలంలో తీసుకోలేదు. అదేవిధంగా అప్పటి ఎంఆర్ఓ మరి గీజగొండ ఎంఆర్ఓ జాన్సన్ గారు రాంగ్ సర్వే నెంబర్ను సృష్టించి ఈ యొక్క ల్యాండ్ను ఏదైతే గ్రాప్ చేయబడిన ల్యాండ్ను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు ధృవపత్రాలను పట్టుకొని వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేస్తూ దీన్ని కబ్జాకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ మేము యాజ్ ఏ కాలనీ వాసులుగా దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళినాము. తర్వాత మొన్న రీసెంట్గా కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు కొండా సురేఖ గారు అయితేంది, మురళీధర్రావు సార్ అయితేంది, వాళ్ళని కూడా మేము సంప్రదించి పరిస్థితి ఇలాగుంది, మరి దీన్ని రక్షించి